బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్త రాత్రి కన్ను మూసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఒకసారిగా ఆయన ఇంట్లో విషాద చేయాలనుకున్నాయి. సై, ఛత్రపతి, రాజన్న, బాహుబలి, ఆర్ఆర్ఆర్, హనుమాన్ సినిమాల్లో పాటలు రాశారు శివశక్తి. డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ అలాగే శివశక్తి దత్త ఇద్దరు కూడా సోదరులు. జానకిరాముడు చిత్రానికి రచయితగా కూడా శివశక్తి దత్త పనిచేశారు. చంద్రహాస్ సినిమాకి కూడా డైరెక్టర్గా పనిచేశారు. మణికొండలోని ఇంట్లో శివశక్తి దత్త భౌతిక ఆయన ఉంచారు. ఇక హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. శివశక్తి దత్త కేవలం కీరవాణి తండ్రిగానే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా తనదైన ముద్ర వేశారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, ఛత్రపతి, సై, రాజన్న, హనుమాన్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలకు ఆయన పాటలు రాశారు. అంతేకాకుండా కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్గా కూడా సేవలు అందించారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి శివశక్తి దత్త పెద్దనాన్న అవుతారు. రాజమౌళి తండ్రి ప్రముఖ కథా రచయిత విజేంద్ర ప్రసాద్కు ఈయన స్వయన సోదరుడు. శివశక్తి దత్త మరణంతో కీరవాణి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలైతే అలుముకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక కోడూరి సుబ్బారావు అలియాస్ శివశక్తి దత్త, ఈయన మంచి రచయిత అలాగే చిత్రకారుడు కూడా. ఇక ఈయనకు సంబంధించి అనేక కళల్లో ప్రావీణ్యం ఉన్నట్టుగా చెప్తున్నారు. సినిమా గీత రచయిత అలాగే స్క్రీన్ ప్లే రచయిత, చిత్రకారుడు. తెలుగు చిత్రాల్లో సంస్కృత పాటలు రాసినందుకు గాను శివశక్తి దత్త గుర్తింపు పొందాడు. ప్రముఖ సినీ రచయిత విజేంద్ర ప్రసాద్కు సోదరుడవుతాడు. సంగీత దర్శకుడు కీరవాణికి తండ్రి, దర్శకుడు రాజమౌళికి పెద్దనాన్న. శివశక్తి దత్త 1932 అక్టోబర్ 8న జన్మించారు. ఆయన అసలు పేరు కోడూరు సుబ్బారావు. రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి సమీపంలో కోవూరుకు చెందిన వ్యక్తులు. శివశక్తి దత్త తండ్రి కోడూరి విజయ అప్పారావు పెద్ద భూస్వామి, గతంలోనే కాంట్రాక్టర్ కూడా. ఇక శివశక్తి దత్త కళలపై మక్కువతో ఆయన ఇంటర్మీడియట్ చదువును మధ్యలోనే ఆపేశారు. చిన్న వయసు నుండే కళల వైపు మొగ్గు చూపిన ఆయన ఇంటి నుంచి పారిపోయి ముంబై సర్జే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజీలో చేరారు. 2 సంవత్సరాల తర్వాత శివశక్తి దత్త డిప్లొమా అందుకొని తిరిగి వచ్చారు. పట్టా అందుకొని కోవూరుకు వచ్చిన అతను కమలేష్ అనే కలం పేరుతో రచనలు చేసేవాడు. తర్వాత సుబ్బారావు తన పేరును శివశక్తి దత్తాగా మార్చుకున్నాడు. శివశక్తి దత్తాకు సంగీతంపై కూడా ఆసక్తి ఉండేది. గిటార్, సితార్, హార్మోనియం వాయించడం కూడా ఆయనకు ప్రావీణ్యం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఎంఎం కీరవాణి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన తండ్రి స్క్రీన్ రైటర్ శివశక్తి దత్త 92 వయస్సు. ఆయన మణికొండలోని తన నివాసంలో కన్నుమూశారు. వయోభారం కారణంగా, వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రముఖ సినీ రచయిత రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్కు సోదరుడు ఆయన. ఇక సినిమాలకు కూడా పాటలు రాశారు. కేవలం సినిమాల్లో రచనలే కాకుండా ఆయనకు చిత్రలేఖనంలో అంటే పెయింటింగ్లో కూడా అసాధారణ ప్రతిభ ఉంది. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీలో కూడా ఆయన పాటలు రాసినట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక శివశక్తి దత్త మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు అయితే నివాళులు అర్పిస్తున్నారు. కోడూరి శివశక్తి దత్త ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించారు. 1988లో నాగార్జున హీరోగా వచ్చిన జానకిరాముడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో రాణించారు. స్క్రీన్ రైటర్గా టాలీవుడ్లో గుర్తింపు పొందారు. సై మూవీలో నల్లాని కల్లపిల్ల, ఛత్రపతిలో మన్నేలా తింటివిరా, అలాగే రాజన్న సినిమాలో అమ్మ అవని పాటలు రాశాడు. ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1 సినిమాలో మమతల తల్లి, అలాగే ధీవర, బాహుబలి 2లో సాహోరే బాహుబలి, ఎన్టీఆర్ కథానాయిక, అలాగే ఆర్ఆర్ఆర్లో రామం రాఘవం, హనుమాన్ మూవీలో అంజనాద్రి థీమ్ సాంగ్ వంటి పాటలతో తెలుగు ప్రేక్షకులకు శివశక్తి దత్త సుపరిచితులయ్యారు. సో ఆయన వయోభారం కారణంగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మా సినిమా ప్రతినిధి శ్రీపాల్ జనవుతున్నారు. శ్రీపాల్, శివశక్తి దత్త ఎంఎం కీరవాణి తండ్రి మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఏమైనా ఆరోగ్య సమస్యలున్నాయా? ఆయన కేవలం వయోభారం, వృద్ధాప్య సమస్యల కారణంగా మృతి చెందారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విషాదం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రముఖ సంగీత దర్శకుడైన ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి గారి ఇంట్లో
విషాదం. ఎందుకంటే తన తండ్రి శివశక్తి దత్త ఆలియస్ కోడూరి సుబ్బారావు 92 సంవత్సరాలు వయసులో అయితే హైదరాబాద్ లో పంచవటి కాలనీ మణికొండలో అయితే అర్ధరాత్రి కన్నుమూయడం జరిగింది. అయితే దీంతో అటు రాజమౌళి కుటుంబంలోనే కాదు, సినీ ఇండస్ట్రీలో కూడా విషాదం అలుముకుంది. ఆయన సై, ఛత్రపతి, బాహుబలి, ఆర్ఆర్ హనుమాన్ వంటి సినిమాలకైతే పాటలు రాయడం జరిగింది. ఇతను ఒక సినిమా డైరెక్షన్ కూడా చేయడం జరిగింది. అలాగే కొన్ని చిత్రాలకు చాలా అంటే స్క్రీన్ రైటర్ కూడా పనిచేయడం జరిగింది. అయితే డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అలాగే శివశక్తి దత్త గారు ఇద్దరు సోదరులు కావడం కూడా గమనార్హం. ఎందుకంటే శివశక్తి దత్త మరణంతో సినీ సెలబ్రిటీలు ఆయన మృతికి అయితే పలువురు సంతాపం అయితే తెలియజేస్తున్నది జరిగింది. అయితే రాజమౌళి, కీరవాణి కుటుంబాలకైతే ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక నోట్ వదలడం జరిగింది. ఎందుకంటే శివశక్తి బాల్యం అయితే కుటుంబం కూడా, ఎందుకంటే అతను గీత రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, చిత్రకారుడుగా కూడా పేరు సొంతం చేసుకోవడం జరిగింది. 1932 అక్టోబర్ 8న జన్మించిన అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి సమీపంలోనైతే కోవూరుకి చెందింది. ఈయన తండ్రి కోడూరు విజయ అప్పారావు. ఈయన కోవూరులోనే పెద్ద భూస్వామి, కాంట్రాక్టర్ కూడా వ్యవహరించేవాడు. అయితే అక్కడ 12 బస్సులతో కూడా ఒక రవాణా సంస్థను, ట్రావెల్స్ ను కూడా అప్పట్లోనే స్థాపించడం కూడా జరిగింది. అయితే ఇతను శివశక్తి దత్త గారు కమలేష్ పేరుతో కూడా కొన్ని రచనలు చేయడం జరిగింది. అయితే శివశక్తి దత్త గారికి చిన్నప్పటి నుంచి కళల పట్ల ఎక్కువ మక్కువ ఉండడంతో కూడా మొదట ఏలూరు సిఆర్రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలోనే చదువు ఆపేయడం జరిగింది. అయితే ఇక చిన్నప్పటి నుంచి కళల వైపు మొగ్గు చూపిన ఆయన తన ఇంటి నుండి పారిపోయి ముంబై సర్జే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కళాశాలలో చేరడం జరిగింది. ఇంటి నుండి పారిపోయి 2 సంవత్సరాల తర్వాత డిప్లొమా పూర్తి చేసి తిరిగి పట్టుకుని కోవూరుకి అయితే చేరుకోవడం జరిగింది. అది చిన్నతనంలోనే కమలేష్ అనే కలం పేరుతో చాలా రచనలు చేయడం జరిగింది. ఇవి కొన్ని పబ్లిష్ చేయడం కూడా జరిగింది. తర్వాత సుబ్బారావు అనే తన పేరును శివశక్తి దత్తగా మార్చుకొని మ్యూజిక్ మీద అభిరుచితో అయితే గిటార్, సితారా, హార్మోనియం కూడా వాయించడం అయితే నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు శివశక్తి దత్త సినీ జీవితం, ఎందుకంటే సినిమాల మీద మక్కువతో అప్పుడు అక్కడ కోవూరు నుంచి మద్రాసు అయితే వెళ్ళిపోవడం జరిగింది. శివశక్తి దత్త గారికి అయితే ఇద్దరి దర్శకత్వం వద్ద పనిచేసిన పిల్లన గ్రోవి అనే సినిమాని అయితే ప్రారంభించడం జరిగింది. కానీ ఏ సినిమా ఆర్థిక కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది ఆ సినిమా. ఆ తర్వాత తన స్నేహితుడైన సమతా ముఖర్జీ ద్వారా దర్శకుడు కె రాఘవేంద్రరావు గారితో పరిచయం ఏర్పడి ఇప్పటి వరకు ఆ దర్శకుడు రాఘవేంద్రరావు గారితో సాన్నిహితంగా మెలిగాడు. జానకిరాముడు అనే సినిమాతో మొదటి అవకాశం అయితే అందుకోవడం జరిగింది. 1988లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇకపోతే ఉత్తమ గీత రచయితగా మమతల తల్లి పాట కోసం అయితే నామినేటెడ్ కూడా చేయబడ్డారు. చంద్రహాస్ సినిమాకి దర్శకత్వం కూడా వహించాడు. వహించినప్పటికీ ఇప్పుడు రీసెంట్ గా జరిగిన పెద్ద సినిమాలు కూడా అతను రాయడం జరిగింది. బాహుబలిలో మమతల తల్లి దీవర అండ్ బాహుబలి 2లో సాహోరే బాహుబలి, ఎన్టీఆర్ కథానాయకుడు కథానాయక, ఆర్ఆర్ లో రామం రాఘవం, హనుమాన్ లో అంజనాద్రి థీమ్ సాంగ్, సైలో నల్లా నల్లని కళ్ళపిల్ల, ఛత్రపతిలో అయితే మన్నేల చిట్టీరా, రాజన్నలో అమ్మ అవని వంటి సినిమాల్లో కూడా పాటలకు లిరిక్స్ రాయడం జరిగింది. శివశక్తి దత్తకైతే 3 సంతానం, కీరవాణి, కళ్యాణ్ మాలిక్, శివశ్రీ కంచి. వీళ్ళు 3 ఇండస్ట్రీలోనే ఉన్నారు. కళ్యాణ్ మాలిక్ గారు కూడా చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ పనిచేయడం జరిగింది. శివశ్రీ కంచి గారు అయితే కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే రాయడం ప్లస్ ఒక సినిమాలు డైరెక్షన్ కూడా చేయడం జరిగింది. ఇతను నటుడు కూడా. ఆయనకు ఒక అన్న, అక్క, 4 తమ్ముళ్ళు అయితే ఉన్నారు. ఆయన తమ్ముడు ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కి స్వయాన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అయితే గాయని, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలకైతే శివశక్తి దత్త గారు పెదనాన్న అయితే అవుతాడు. కానీ ఈయన చనిపోవడంతో ఇండస్ట్రీ అయితే కొంచెం విషాదంలో ఉంది. ఇప్పుడు రాజమౌళి గారు కూడా ఒక సినిమా బిజీలో ఉన్నాడు, మహేశ్వర్ సినిమాలో, దానికి అది కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇండస్ట్రీ అయితే విజయేంద్ర ప్రసాద్ సోదరుడు శివశక్తి దత్త గారు అయినప్పటికీ చాలా మందికి సుపరిచితుడు. విజయేంద్ర ప్రసాద్ కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ ఈ రోజు అయితే కొంచెం ఇండస్ట్రీలో అయితే విషాదం నెలకొంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఎంఎం కీరవాణి తండ్రి, అలాగే గేయ రచయిత, ఇక చిత్రకారుడు అయినటువంటి శివశక్తి దత్త కోడూరి సుబ్బారావు అలియాస్ శివశక్తి దత్త వృద్ధాప్య సమస్యలతో వయోభారం కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురి ఆయన కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఇంటికి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా శివశక్తి దత్తాను కలిసినప్పుడు ఆయన చిత్రలేఖన ప్రతిభను చూసి మంత్రముగ్ధులయ్యారు. 92 ఏళ్ల వయసులో కూడా శివశక్తి దత్త గీసిన అద్భుతమైన చిత్రాలు అనుపమ్ ఖేర్ను ఆశ్చర్యపరిచాయి. ఆయన నివాసంలో స్వయంగా గీసిన దేవుళ్ల చిత్రపటాలు, శివాజీ మహారాజ్ బొమ్మలతో గోడలు నిండిపోయి ఆ ఇల్లు ఒక దేవాలయంలో దర్శనమిస్తుందంటారు. ఆ దృశ్యాలను అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. అవి కూడా వైరల్ అయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా ఓ వ్యక్తి తన కళాత్మక ప్రయాణాన్ని కొనసాగించవచ్చంటూ శివశక్తి దత్త నిరూపించారంటూ పలువురు ఆయన్ను కొనియాడతారు. సో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న వ్యక్తి అయినా కూడా గేయ రచయితగానే కాకుండా చిత్రకారుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఆయనకున్న ప్రావీణ్యం ఎంతోమందిని ఆశ్చర్యపరిచింది.
వయసును లెక్క చేయకుండా శివశక్తి దత్త పాటల రచన కొనసాగించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్లో వస్తున్న విశ్వంభర్లో కూడా ఆయన గీతాలు రాసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా విడుదల కాకముందు ఆయన కన్ను మూశారు. ఇక ఆధ్యాత్మికను ప్రతిబింబించే పెయింటింగ్స్తో పాటు సాహిత్య రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు శివశక్తి దత్త. సినీ ఇండస్ట్రీలో అయితే విషాదం అని చెప్పాలి. టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త 92 వయసు ఆయన కన్ను మూశారు. వయసు మీద పడడంతో తీవ్ర అనారోగ్యం కారణంగా మృతి చెందారని తెలుస్తోంది. శివశక్తి దత్త పలు సినిమాలకు సంగీతం కూడా అందించారు. అలాగే రాజమౌళి సినిమాల్లో కొన్ని పాటలు కూడా రాశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులైతే సంతాపం వ్యక్తం చేస్తున్నారు.